హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్యపుత్ర మనోజ్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తి యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన రోజువారీ విషయాల్లో జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని చూద్దాం. ముందుగా మనం చెప్పుకున్నదే న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ జరిగినప్పుడు వచ్చే ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాం కదా. సో అది ఫస్ట్ అప్లికేషన్, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇండియాలో అన్ని రకాల ఫ్యూయల్స్తో కలిపి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అందులో న్యూక్లియర్ ఎనర్జీతో మాత్రం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ దగ్గర ఒక 10% వరకు ఉంటుంది. సో ఇది ఒక ఫస్ట్ అప్లికేషన్. ఇకపోతే సెకండ్ అప్లికేషన్, మెడికల్ ఫీల్డ్లో ఏమున్నాయో చూద్దాం. మెడిసిన్ ఫీల్డ్లో మీరు చూస్తే ఫస్ట్ డయాగ్నోస్టిక్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ డయాగ్నోస్టిక్స్కి న్యూక్లియర్ ఎనర్జీ అనేది వాడతారు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్రే. మనం చూసుకుంటే బాడీలో బోన్స్ ఎక్స్రేకి కానీ, పంటిలో ఉన్న డెంటల్ ఎక్స్రేకి కానీ న్యూక్లియర్ రేడియేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందులో కోబాల్ట్-60 అనే మూలకం తాలూకా రేడియేషన్ వాడతారు అన్నమాట. సో ఎక్స్రేస్ ఫస్ట్ వన్. ఇది బాడీలో రకరకాల డిజీజెస్ని కానీ, బోన్స్ ఫ్రాక్చర్ అయినవి కానీ వీటిని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇందులో వాడేది కోబాల్ట్-60 రేడియేషన్. ఇకపోతే సెకండ్ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. రీసెంట్గా అయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి న్యూక్లియర్ ఎనర్జీ వాడకం అనేది బాగా పెరిగింది, టెక్నాలజీ పెరగడం వలన. మీరు ఉదాహరణకు చూసుకుంటే మన 6 months or 8 months బ్యాక్ మన సినిమా హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అబ్రాడ్ వెళ్ళి ఆయనకి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటే ఆ ట్యూమర్స్ని న్యూక్లియర్ రేడియేషన్ ఉపయోగించే క్లియర్ చేసుకున్నారన్నమాట. ఈ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఏంటంటే కట్స్ ఉండవు, కోత, ఆపరేషన్స్ అలాంటివి ఏమి ఉండకుండా క్యాన్సర్ సెల్స్ని ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ రేడియేషన్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఈ న్యూక్లియర్ రేడియేషన్ అనేది కీమోథెరపీ, యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ అని ఒకటి ఇస్తారు. ఆ కీమోథెరపీ కన్నా ఫార్ బెటర్, చాలా అడ్వాన్స్డ్ కీమోథెరపీ కన్నా. సో ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్లో నెక్స్ట్ మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని, BARC అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది, హోమీ జహంగీర్ బాబా ఫౌండర్. వాళ్ళు రీసెంట్గా హైడ్రోజెల్ అనే ఒకటి కనిపెట్టారు. హైడ్రోజెల్ ఇదేం చేస్తుందంటే మనకి ఎక్కడైనా కట్స్ అయినా, కాలిన గాయాలు ఉన్నా అటువంటి గాయాల మీద పూత కింద పూసేస్తారు మొత్తం షీట్ కింద. అలా పూత కింద పూసినప్పుడు అది వెంటనే తగ్గిపోతుంది. నార్మల్ గాయం ఒక 2-3-4 days ఎక్కువ టైం తీసుకుంటే ఈ హైడ్రోజెల్ వాడడం వల్ల తక్కువ పీరియడ్లోనే ఆ గాయాలు అనేవి, వూండ్స్ కానీ అవి కానీ, కట్స్ కానీ గమ్మున తగ్గిపోతాయి. వూండ్స్ అండ్ బర్న్స్కి ఎక్కువగా ఆర్మీలో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు వార్స్కి సోల్జర్స్ వెళ్తారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది హైడ్రోజెల్. ఇకపోతే ఇంకొకటి ఇదే మెడికల్ ఫీల్డ్లో మీరు డ్రగ్ ట్రాఫికింగ్ వినే ఉంటారు. ఇప్పుడు బాడీలో మనకి ఏమైనా అన్యూజువల్ ఎలిమెంట్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇన్ హ్యూమన్ బాడీ మీరు చూసుకుంటే డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు ఎయిర్పోర్ట్స్లో వాటిలో దొరకకుండా ఆ డ్రగ్స్ని మింగేస్తారు బాడీలోకి. మీరు సూర్య సినిమా ఒకటి ఉంటుంది, వీడొక్కడే అనే సినిమా, ఏదో తెలుగు డబ్బింగ్, ఆ సినిమాలో కూడా చూపిస్తారు అసలు ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఎలా చేస్తారు ఎయిర్పోర్ట్స్. అలాంటప్పుడు మనం ఆ బాడీలో ఉన్న డ్రగ్స్ని పట్టుకోవడానికి న్యూక్లియర్ రేడియేషన్ వేసి వాళ్ళు ఇమాజిన్ చేస్తారన్నమాట. సో ఇమాజిన్ చేయగానే వాళ్ళ బాడీలో డ్రగ్స్ ఉన్నా, ఇంకా ఏమైనా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నా అవి తెలుస్తాయి. ఇది మెడిసిన్ ఫీల్డ్లో ఈ 4 రకాలు అప్లికేషన్స్. ఇంకొకటి అగ్రికల్చర్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ మనం చూసుకుంటే అగ్రికల్చర్లో కూడా న్యూక్లియర్ రేడియేషన్ ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్లో కూడా ఉదాహరణకి మన ఈ రేడియేషన్ ఉపయోగించి మనం తినే ఫుడ్ గ్రెయిన్స్లో కానీ, సీడ్స్లో కానీ మ్యూటేషన్స్ తీసుకొస్తారు. దాని ద్వారా కొత్త స్పెషీస్ వస్తాయన్నమాట. న్యూ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే కొత్త రకాలు, ధాన్యాల్లోనే కొత్త రకాలు, వాటిని స్పెసీస్ అంటాం, జాతులు. ఆ కొత్త రకాలు తీసుకొచ్చి దాని ద్వారా దిగుబడి బాగా పెంచుతారు అన్నమాట ఈ న్యూక్లియర్ రేడియేషన్ వాడి. సో ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంది.
ఇకపోతే రెండోది కొత్త వెరైటీస్ ఫుడ్ గ్రెయిన్స్ తర్వాత పెస్ట్ కంట్రోల్. పురుగు మందులు అయ్యి అలాంటివి కొట్టకుండా ఆ పంటకి న్యూక్లియర్ రేడియేషన్ ఎక్స్పోజ్ చేసి క్రిమికీటకాలని చంపేస్తారన్నమాట. సో అది పెస్ట్ కంట్రోల్. అలా కూడా న్యూక్లియర్ రేడియేషన్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి మీరు చూసుకుంటే ఇక్కడ హై ఈల్డ్ వస్తుందని చెప్పాను కదా, ఎక్కువ దిగుబడి రావడం వల్ల థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే బాగా పేద దేశాలు. అటువంటి వీటిల్లో స్కార్సిటీ, ఫుడ్ గ్రెయిన్ స్కార్సిటీ కానీ, ఆకలి బాధలు కానీ అలాంటివి లేకుండా ఈ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా నివారిస్తారన్నమాట. సో ఫుడ్ గ్రెయిన్స్, పెస్ట్ కంట్రోల్, అలాగే మన రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా న్యూక్లియర్ రేడియేషన్ వాడి ఆనియన్స్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వీటికి రేడియేషన్ ఇచ్చి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా చేస్తుందన్నమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆనియన్స్ మీద ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు ఈ న్యూక్లియర్ రేడియేషన్ వాడి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతారు. రీసెంట్గా ఇనిషియేటివ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రెండిట్లో ఒకటి ఆనియన్స్ మీద రేడియేషన్ చేసి తీసుకొచ్చిందన్నమాట. సో ఇది అప్లికేషన్స్. ఇంకొక మెయిన్ అప్లికేషన్ ఏంటంటే రేడియో ఫోటోగ్రఫీ. మనం విలువైన వస్తువులు తయారు చేయిస్తాం కదా, మీకు ఉదాహరణకి గోల్డ్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఇలాంటి ఏమైనా మన ఆర్నమెంట్స్ కానీ, లేదంటే ఆర్నమెంట్స్ కాకుండా వస్తువులు కానీ, ఐడల్స్, విగ్రహాలు కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు పైకి మాత్రం మనం అనుకున్న మెటల్ కనిపిస్తుంది, లోపల ఏముందో మనకు తెలియదు. వాళ్ళు అందులో అదే సేమ్ మెటల్ ఉంచారా లేదా వేరే ఏమైనా మెటల్ ఉంచారా అని మనకు డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని పగలగొట్టలేము, ఎందుకంటే కష్టపడి తయారు చేశారు. పగలగొట్టి వెతకడం ఎలాగా, అందులో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఆ డిఫెక్ట్స్ తెలుసుకోవడం ఎలాగా అన్నప్పుడు ఈ న్యూక్లియర్ రేడియేషన్ యొక్క అప్లికేషన్ అయిన రేడియో ఫోటోగ్రఫీ ఉపయోగించి, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క అప్లికేషన్ ఇది రేడియో ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ ఉపయోగించి అందులో ఉన్న డిఫెక్ట్స్ని కనుగొంటారన్నమాట. సో దానివల్ల మనకు ఆ వస్తువు పాడవదు, అందులో ఉన్న డిఫెక్ట్స్ ఈజీగా తెలిసిపోతాయి. సో ఇది కొన్ని మనం జీవితంలో చూసే కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఉపయోగాలు. ఇంకా చాలా ఉంటాయి, మనకు కొన్ని చెప్పుకున్నాం. దీని తర్వాత మనం తోక్మాక్ గురించి చూద్దాం. అసలు ఏంటి తోక్మాక్? నేను చెప్పాను, న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్ఛిన్నం వలన న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయి. న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయడానికి కేంద్రక విచ్ఛిన్నం అని. మరి మీరు తోక్మాక్ సంగతి చూసుకుంటే మెయిన్గా ఈ తోక్మాక్ అనేది ఒక రియాక్టర్ లాంటిది, అణు రియాక్టర్ లాంటిదే. కానీ అణు రియాక్టర్కి దీనికి తేడా ఏంటంటే ఈ తోక్మాక్లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్, కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ మీద బేస్ అయ్యి ఈ తోక్మాక్ పనిచేస్తుంది. తోక్మాక్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డివైస్ విచ్ జనరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీని సృష్టిస్తుంది. కాకపోతే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల ఎనర్జీ బాగా ఎక్కువ వస్తుంది, న్యూక్లియర్ రేడియో వేస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఇది తోక్మాక్. అయితే తోక్మాక్ ఫస్ట్ 1960s ప్రజెంట్ రష్యా, అప్పుడు ఎర్స్ట్వెల్ యుఎస్ఎస్ఆర్, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవారు, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని, యుఎస్ఎస్ఆర్ 1960లో ఫస్ట్ టైం తీసుకొచ్చింది తోక్మాక్ని. వాళ్ళు తోక్మాక్ డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ తోక్మాక్ ఒక 4-5 దేశాల దగ్గర ఉండొచ్చు. అటువంటిది ఈ తోక్మాక్ డివైజుల్లో అన్నిటికన్నా పెద్దది, అతిపెద్ద తోక్మాక్ అన్న రియాక్టర్ అన్న కొంచెం సిమిలారిటీ, కాకపోతే ఫ్యూజన్ రియాక్షన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పెద్ద తోక్మాక్ రియాక్టర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొన్ని దేశాలు కలిపి అతిపెద్ద తోక్మాక్ రియాక్టర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయన్నమాట, తోక్మాక్ మిషన్ని. ఆ తోక్మాక్ మిషనే దాని పేరే ITER. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ITER ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేది ఒక తోక్మాకే. అయితే ఈ తోక్మాక్ అన్నిటికన్నా పెద్దది.
వరల్డ్లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ తోక్మాక్. కొన్ని దేశాలు కలిపి దీన్ని తయారు చేస్తున్నాను కదా, ఆ దేశాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అవి కొంచెం ఇంపార్టెంట్ కంట్రీస్ చూసుకున్నట్టయితే మొత్తం 7 కంట్రీస్ దీని మ్యానుఫ్యాక్చరింగ్లో పాల్గొన్నవి. అందులో ఫస్ట్ది యుఎస్, రష్యా, జపాన్, చైనా, ఇండియా, సౌత్ కొరియా అండ్ యూరోపియన్ యూనియన్. ఈ 7 దేశాలు పాల్గొని ఈ ఐటీఈఆర్ని తయారు చేస్తున్నాయి. ఇది వరల్డ్లోనే అతిపెద్ద తోక్మాక్. దీనివల్ల 500 మెగావాట్స్ విద్యుత్, 500 మెగావాట్ల విద్యుత్, అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చిన విద్యుత్తు తయారవుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీని న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి వచ్చే ఎనర్జీని పీస్ఫుల్గా అన్ని దేశాలు ఉపయోగించుకోవాలి. పీస్ఫుల్ రీజన్స్కి మాత్రమే, వైలెన్స్కి కాకుండా, వార్స్కి కాకుండా పీస్ఫుల్గా అందరూ ఉపయోగించుకోవాలని అతిపెద్ద దేశాలు చూడండి, యుఎస్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, మన ఇండియా, ఇవన్నీ పాల్పంచుకుంటున్నాయి ఈ ఐటీఈఆర్లో. అయితే ఒక్కొక్క దేశం కొంత కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఇండియా ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ ఐటీఈఆర్ అతిపెద్ద తోక్మాక్కి, అలాగే మన పక్క దేశమైన చైనా కూడా ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. మీరు ఇండియా గురించి కానీ చూసుకుంటే ఈ ఐటీఈఆర్కి ఇండియా కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక 10% మన ఇండియా ఇస్తుంది. 10% కాస్ట్, అందులో కూడా 1% డైరెక్ట్ క్యాష్ మనీ మేనేజ్మెంట్. ఒక 10% దీనికి అయ్యే ఖర్చులో ఇండియా డైరెక్ట్ 1% క్యాష్ ఇస్తుంటే మిగిలిన 9% మాత్రం ఎక్విప్మెంట్ పంపిస్తుంది ఇండియా ఈ తోక్మాక్ రియాక్టర్ ఐటీఈఆర్కి కన్స్ట్రక్ట్ చేయడానికి. అయితే నేను కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పాను కదా, ఈ ఐటీఈఆర్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే సౌత్ ఫ్రాన్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సౌత్ ఫ్రాన్స్లో లొకేట్ చేసి ఉంచారు ఈ ఐటీఈఆర్ని, అతిపెద్ద తోక్మాక్ రియాక్టర్ని. సో ఇండియా 9% ఎక్విప్మెంట్ రూపంలో, 1% డైరెక్ట్ క్యాష్ రూపంలో. సో ఈ 9% ఎక్విప్మెంట్లో చాలానే ఉన్నాయి. అయితే మనం కూడా 2 తోక్మాక్ రియాక్టర్స్ని తయారు చేసాం ఈ ఐటీఈఆర్కి ఇవ్వడానికి. ఈ ఐటీఈఆర్ ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగానే ఒక 2 అవి ఏంటంటే తోక్మాక్ ఆదిత్య అండ్ SST-1 స్టడీ సూపర్ కండక్టింగ్ తోక్మాక్ అని ఉంటుంది. SST-1 ఈ 2 తోక్మాక్స్ మనం తయారు చేస్తున్నాం అన్నమాట. స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ తోక్మాక్ అండ్ ఆదిత్య. ఈ ఆదిత్య తోక్మాక్ని ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు తయారు చేస్తున్నారు అన్నమాట. పూణే ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు. ఆదిత్య పూణే బేస్ అయిన ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ తోక్మాక్ని రెడీ చేస్తున్నారు. సో ఇండియా ఆదిత్య అనేదాన్ని, SST అనే తోక్మాక్ రెండింటిని చైనా ఈ ఐటీఈఆర్కి పంపుతుంది. ఇది మన ఇండియా కాంట్రిబ్యూషన్. మిగిలిన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి, అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఇవి చెప్పాం. నెక్స్ట్ చైనా కాంట్రిబ్యూషన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. పక్క దేశం కదా, ఒకసారి చూస్తే సో మెయిన్ ఎక్కడ లొకేట్ అయింది, ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇండియా మనం 2 తోక్మాక్స్ని తయారు చేసి ఉంచాం. మెయిన్ ఉద్దేశం న్యూక్లియర్ ఫ్యూజన్ కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి 500 మెగావాట్స్ దగ్గర. సో చైనా ఏం చేస్తుందంటే, చైనా కాంట్రిబ్యూషను వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ కృత్రిమ సూర్యుడు ఆర్టిఫిషియల్ సన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దాని పేరే ఈస్ట్. సూర్యుడు తూర్పున ఇస్తాడు కదా, జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. ఆర్టిఫిషియల్ సన్ కృత్రిమ సూర్యుడు ఈస్ట్. ఎక్స్పెరిమెంటల్లీ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ తోక్మాక్. ఇది కూడా ఒక తోక్మాకే. మనం ఆదిత్య SST ఎలా తయారు చేసామో వీళ్ళు కూడా ఈస్ట్ అనే తోక్మాక్ని తయారు చేశారన్నమాట. ఇది ఆ ఐటీఈఆర్కి కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి. సో చైనాస్ ఆర్టిఫిషియల్ సన్ ఈస్ట్ అన్నమాట. సో ఈ 2 తోక్మాక్ సంబంధించినవి. మిగిలిన కంట్రీస్ కూడా రకరకాలు చేస్తూ ఉంటాయి. మనం అయితే ఈ 2 చూసుకున్నాం. చైనాస్ ఆర్టిఫిషియల్ సన్ ఈస్ట్ 2035 కల్లా దీన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట, 2035 కల్లా. సో ఇది తోక్మాక్ సంబంధించిన వీడియో. ఇకపోతే నెక్స్ట్ మనం అప్లికేషన్స్ చూసాం.
తోక్మాక్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ గురించి చూసాం, న్యూక్లియర్ ఫిజన్ గురించి, రియాక్టర్స్ గురించి పాత వీడియోలో చూసాం. ఇంకా మిగిలిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్ అనేవి మనం టైం బట్టి కాలానుగుణంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రీసెంట్గా జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ అయ్యి అయితే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్ నుంచి వెనక్కి మనం ఎలా వెళ్దామంటే ఇప్పుడు జరిగింది ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నది ఫస్ట్ చెప్పుకొని అక్కడి నుంచి వెనక్కి న్యూక్లియర్ ఎనర్జీ పుట్టిన వెనక్కి అలా వెళ్తామన్నమాట. ఫస్ట్ నుంచి రాకుండా వెనక నుంచి, ఎందుకంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ అన్నీ తెలుసు కాబట్టి అలా చేద్దామని నా ఐడియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.